కేంద్ర మంత్రి అమిత్ షా నివాసంలో నేడు తెలంగాణ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కీలక భేటీ జరగనుంది. ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పాల్గొనున్నారు. అలాగే సమావేశానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్, తెలంగాణ ఇన్ఛార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, చంద్రశేఖర్ హాజరవుతారని తెలుస్తోంది. ఇక వీరితో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటెల రాజేందర్ కూడా హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ క్రమంలోనే సాయంత్రంలోపు తెలంగాణ నేతలు ఢిల్లీ చేరుకోనున్నారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఆశావహులు గెలుపు గుర్రాలపై నేతలు చర్చించనున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3 పేర్లు చొప్పున నేతలు జాబితాను తయారు చేయనున్నారు. ఇక వచ్చే వారంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఆ సమావేశంలో దేశవ్యాప్త తొలి జాబితాను బీజేపీ ముఖ్య నేతలు తయారు చేయనున్నారు. తొలి జాబితాలోనే తెలంగాణ నుంచి సగానికి పైగా నియోజకవర్గాలు ఉండేలా కసరత్తు చేస్తున్నారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, తెలంగాణ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై ఈరోజు అమిత్ షా నివాసంలో కీలక భేటీ జరగనుంది. ఎవరెవరు హాజరవుతున్నారు, ఎటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? రైట్ రాధిక, ఈరోజు తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కీలక భేటీ ఈరోజు జరగబోతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఈ భేటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఇక తెలంగాణకు సంబంధించిన కీలక నేతలు బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మరోవైపు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్, అలాగే తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ హాజరు కానున్నారు. మరోవైపు ఇటు ఈటెల రాజేందర్ కూడా, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణకు సంబంధించి ఈ కీలక భేటీపై అంటే ఎంపీలు ఎవరనే దానిపై అంటే ప్రధానంగా ఒక్కొక్క నియోజకవర్గంలో 3 పేర్లను ఫైనల్ చేయబోతున్నారు. అంటే గతంలో కూడా కిషన్ రెడ్డి నివాసంలో ఎంపీ అభ్యర్థులపై కసరత్తు జరిగింది. దాంట్లో 3 పేర్లను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఆ లిస్టును, ఆ నివేదికను ఈరోజు అంటే గతంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా జేపీ నడ్డాకు అయితే సమర్పించిన పరిస్థితి అయితే గతంలో ఉంది. కానీ మళ్ళీ ఫ్రెష్గా మళ్ళొకసారి ఈరోజు జరిగిపోయే సమావేశంలో వారు ఏదైతే ఫైనల్ చేశారో 3 అభ్యర్థులు, దాన్ని మళ్ళీ వడపోత చేసి దాంట్లో ఎవరిని ఫైనల్ చేయాలనే దానిపై కూడా ఇంకో కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈరోజు జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వచ్చే వారం పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగబోతోంది. ఈ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తొలిసారిగా ఈ తెలంగాణ అంటే తొలి జాబితాలోనే ఇప్పుడు పార్లమెంటరీ బోర్డు వచ్చే వారం జరగబోతుంది. ఈ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరు అభ్యర్థులను ఎంపిక చేయాలనే దానిపై కూడా అంటే ఈరోజు జరగబోయే సమావేశంలో 3 పేర్లను ఫైనల్ చేస్తారు. ఫైనల్ చేసిన తర్వాత పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆ 3లో ఎవరు కీలకంగా ఉంటారో, ఆ నియోజకవర్గంలో బలం ఎవరికి ఉంది, మొదటి నుంచి పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రజల మద్దతు ఎవరికి ఉంది అనే దానిపై కూడా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు మళ్ళీ వచ్చే వారం జరగబోయే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే లోక్సభ అభ్యర్థి ఎవరు అనేది, తెలంగాణ బీజేపీ లోక్సభ అభ్యర్థి ఎవరనే దానిపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. తీసుకున్న పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగిన 2-3 రోజుల్లోనే మొదటి జాబితాను ప్రకటించబోతున్నారు. ఈ మొదటి జాబితాలోనే మినిమం అంటే ఉన్న 117 నియోజకవర్గాలకు సంబంధించి 17 నియోజకవర్గాలకు సంబంధించి లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ప్రధానంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. లోక్సభ నియోజకవర్గాలు 17 నియోజకవర్గాల్లో ఈ మొదటి జాబితాలోనే దాదాపు 10 అభ్యర్థుల పేర్లనైతే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. తర్వాత ఈ మొదటి జాబితా ప్రకటించిన తర్వాత పెండింగ్ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు ఈక్వేషన్స్ చూసుకుని, అంటే మరోవైపు ఇక్కడ ఒక వాదన వినిపిస్తోంది. అంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసి వెళ్ళబోతున్నాయనేది ప్రధానంగా గత కొన్ని రోజులుగా అయితే కొన్ని వార్తలు అయితే ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ దీన్ని బీజేపీ అయితే ఖండిస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ పొత్తులకు సంబంధించే మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు రాబోతున్నారనేది గత వారం నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు అపాయింట్మెంట్ గురించి కానీ ఢిల్లీ పర్యటన గురించి కేసీఆర్కి సంబంధించి ఇప్పటివరకు ఫైనల్ అయితే అంటే అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోవైపు పార్లమెంటరీ కీలక భేటీ జరగబోతుంది, పార్లమెంటరీ బోర్డు కీలక భేటీ జరగబోతుంది. దానికన్నా ముందు తెలంగాణ అభ్యర్థుల ఎంపిక సంబంధించి భేటీ జరగబోతుంది. కాబట్టి ఈ భేటీ జరిగిన తర్వాత మరో 2-3 రోజుల్లోనే తెలంగాణకు సీఎం వచ్చే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వచ్చే
అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇక చూడాలి ఏం జరగబోతుంది. ఈ ముగ్గురు అభ్యర్థులు ఫైనల్ చేసిన తర్వాత ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే అక్కడ క్యాస్ట్ బేస్ మీద కూడా సామాజిక వర్గాల వారీగా కూడా అక్కడ అభ్యర్థుల ఎంపిక అనేది జరగబోతుంది. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారు బలాబలాలు ఈక్వేషన్స్ అన్ని చూసుకుని ఇతర పార్టీలు అక్కడ ఏ సామాజిక వర్గాన్ని బరిలో నిలుపుతోంది అనేది కూడా అక్కడ చూసుకున్న తర్వాతే అంటే ముందుగా ఇతర పార్టీలు ప్రకటించిన తర్వాతే బీజేపీ ప్రకటిస్తూ వస్తుంది. ఇటు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మనం గతంలో చూసాం. ఇతర పార్టీలు ప్రకటించిన తర్వాతనే బీజేపీ ప్రకటిస్తూ వస్తుంది. అంటే గతంలో కూడా అభ్యర్థులు కొరత అనేది ఉంది అనేది ప్రధానంగా తెలుస్తోంది. ఇప్పుడు కూడా ఈ 17 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థుల కొరత ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించి కొంచెం లేట్ చేసే అవకాశం కూడా ఉన్నప్పటికీ కూడా మొదటి జాబితాలోనే తెలంగాణకు సంబంధించి అభ్యర్థుల జాబితా ప్రకటించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు జరగబోయే కీలక భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. థాంక్యూ శివ.